హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. అందులోనూ చాలా ఇయర్స్ నా కల ఈరోజు నెరవేరిందండి. నేను ఉదయాన్నే ఇలాంటి వాతావరణంలో ఉండాలని కోరుకున్నాను. అది ఈ రోజుకి నెరవేరిందండి. చూడండి, మా ఇంటి ముందండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. బర్రెలు ఉన్నాయండి అక్కడ. ఆ గడ్డి, వాటికి సంబంధించిన గడ్డి అవి వేసి చూడండి ఎంత అందంగా గ్రీనరీగా. అసలు నిద్రలేసి గేట్ ఓపెన్ చేసామంటే గ్రీనరీ అండి. నాకు ఇలాంటి వాతావరణంలో ఉండాలని చాలా ఇష్టం. ఇప్పుడు మేము ఉన్న ఫాము మీకు తెలుసు కదండి. ఆ ఫాము మేము 5 years బ్యాక్ కంబైన్లో తీసుకున్నాము. కాకపోతే 10 months బిఫోర్ ఏంటంటే మేము సొంతంగా మొత్తం మేమే తీసుకున్నాక ఇంకా డెవలపింగ్ స్టార్ట్ అయింది. 5 years ముందు తీసుకున్నప్పటి నుంచి నాకు ఇక్కడికి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. కానీ తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. నేను అన్నా కానీ అంటే అంత దూరం కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఒక్కదాన్నే వెళ్ళలేను కాబట్టి ఎవరో ఒకరు తోడు, ఎవరో ఒకరు సపోర్ట్ తోటి నేను రావాలి ఇక్కడికి. ఇప్పుడైనా కానీ నేను పిల్లలతోటే రావాలి, ఒక్కదాన్ని రావడం అవ్వదండి. అందుకని వాళ్ళకు కుదిరిన రోజే వారానికి ఒకసారి వస్తాను. కాకపోతే ఈసారి మటుకు ఒక నైట్ ఉండేలాగా కుదిరిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నిందండి మాకు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది మా ఇంటి ముందండి, ఫ్రంట్లో చూడండి. కొన్ని పెట్టాము, కొన్ని వేయలేదు, ఇంకా అవి వేయాలి. అయితే ఊరిక లైట్గా మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. ఇంకా మొత్తం అంతా సెట్ చేయలేదు. చూడండి, నా ఆలోచనలే కాదండి, మా వారి ఆలోచనలు కూడా ఇలానే ఉంటాయి. కొంచెం పాతకాలంలాగా అలా నవారు మంచాలు, పిల్లలకి అర్థం అవ్వాలి, తెలియాలని చెప్పి అలా నవారు మంచాలు అల్లిపించాడండి మా నాన్నతోటి. ఇంక ఈ సైడ్ సందులో కూడా మొక్కలు, ఈ బాత్రూమ్కి ఇంటికి మధ్యలో గ్యాప్ ఉందండి, దాంట్లో కూడా మట్టి ఫిల్ చేపించి అక్కడ కూడా మొక్కలు వేద్దామని, డెకరేషన్ మొక్కలు వేద్దామని అలా సెట్ చేసాం. ఇంకా లోపలికి ఎంటర్ అయితే చూడండి, హాల్ ఏమో చాలా పెద్దది. చూడండి ఇలా ఉంటుంది. ఈ ఈశాన్య మూలలో దేవుణ్ణి పెట్టాము ఊరికట్లా. ఇంకా మొత్తం సెట్ చేయాలండి, జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను. ఇంక ఇది హాల్ అండి. ఇటు సైడ్ వెళ్తే కిచెన్, ఓపెన్ కిచెన్ పెట్టించారండి. చూడండి, ఇంకా ఏమనుకోవద్దండి, ఇంకా సెట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసరికి బెడ్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఒక బెడ్ వేసినా కానీ ఇంకొక బెడ్ పట్టే అంత పెద్దగా ఉంది. ఇలా ఉండాలి అని నాకు ఇష్టం అండి. అది ఫామ్లో కుదిరింది. నేరేడు మొక్క అండి, దీనికి ఫుల్ చీడొచ్చేసిందండి. నీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ. అసలు ఇదిగోండి, గొంగల్ పురుగులు అన్నీ బటర్ఫ్లై గుడ్లు పెట్టేసి అలా గొంగళ్ళు ఫుల్గా తయారైనాయి అండి. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది సేమ్ పుల్లలాగా అనిపిస్తుంది కానీ అది పురుగండి. చాలా భయం వేసింది ఆ పురుగుని చూస్తే. చూడండి ఎలా కదులుతుందో. అలాంటి ఆకులన్నీ తీసేయాలండి. ఇంక ఈ సొరపాదు గురించి అయితే మీకు తెలుసు, చాలాసార్లు హార్వెస్టింగ్లో చూపించాను. పిందెలు చూసారా, ఇవి హ్యాండ్ పాలినేషన్ చేయనవసరం లేదండి. మ్యాక్సిమం ఫామ్లో చుట్టూరు నెట్ కట్టేసాము. అంతకుముందు అక్కడ కోళ్ళది గూడు పక్కన ఉంటుందని చెప్పాను కదండి. ఇదిగోండి, దాని సందులోంచి ఇలా వీడియో తీశారండి. చూడండి, ఒక్క సొరకాయ, మొన్న 3 సొరకాయలు ఉంటే తెచ్చారు, ఇప్పుడు ఒక్కటే ఉంది, అది కూడా తీసుకున్నాను. ఇంకా ఇటు వచ్చేసరికి ఇది మొన్న మేము ప్లాంటింగ్ చేసే రోజు ఫాల్సా మొక్క అండి. ఇంకా ఇటు వచ్చేసరికి నేను వేసిన మొక్కలు ప్రతి ఒక్కటి బతికాయండి. కడియం నుంచి 70 మొక్కలు తెప్పిస్తే ఒక్క పపాయ మొక్క, ఒక కొబ్బరి మొక్క 2 పోయాయండి. మిగతా అన్నీ బాగా బతికాయి. ఇంకొకటి చూడండి, ఇవి రెడ్ పనస అండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, ఫుల్ ఉందండి పూత. కాకపోతే ఎన్ని నిలుస్తాయో, ఎన్ని ఉంటాయో, ఎన్ని రాలిపోతాయో తెలియదు కానీ ఫుల్ అసలు ప్రతి ఆకాకి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది మామిడి అండి. ఇది చూడండి, దీనికి కూడా పూత స్టార్ట్ అయిపోయింది. ఎంత పూతతో ఉందో, చిగుర్లు, పూత. ఇది గోల్డెన్ మ్యాంగో అండి. చూడాలి దీని డైరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది. ఇంక ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ జామ్ అండి.
చూడండి ఇది కూడా మొత్తం పూతతోటే ఉంది. ఈరోజు అంతా పూతలతో ఉన్నాయే చూపిస్తున్నానండి, ఎందుకంటే మన వేసిన చెట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూడాలి కదా. ఇవన్నీ 3 ఇయర్స్ ప్లాంట్, 3 ఇయర్స్ ప్లాంట్స్ అన్నీ పూతలతో ఉన్నాయి. ఇంకా 1 ఇయర్ ప్లాంట్ అలా ఎదుగుతున్నాయి అంతే కదండి. అన్నీ ఒకటే రేంజ్లో తెచ్చుకుంటే కూడా అన్నీ ఒకటేసారి ఫ్రూటింగ్ వస్తాయని అలా చేశానండి నేను. ఇంక ఇది సపోటాలో ఒక వెరైటీ అనుకుంటానండి. సపోటాలో 3 రకాలు తెప్పించాను. ఇందులో ఒకటి చూడండి ఫ్లవరింగ్ అది ఫుల్గా వచ్చిందండి. దీనికి కూడా చాలా అంటే చాలా వచ్చింది. చూడండి ఫ్లవరింగ్. ఉసిరి చెట్టు అండి, చూడండి ఆకు రెడ్, కాడ కూడా రెడ్గా ఉంటుందండి. నేను రెడ్కి మామూలు జనరల్గా నార్మల్ ఉసిరికి డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది చూసేది రెడ్ ఉసిరి చూడండి. దీంట్లో గ్రీన్ ఉసిరి కన్నా దీంట్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయంట, అందుకే తెప్పించాను. చూడండి ఇది కూడా ఓకే, మంచిగా చిగుర్లు వస్తున్నాయి. నెక్స్ట్ ఇది గ్రీన్ ఉసిరి. దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూడండి. ఇది మొత్తం గ్రీన్ కాడలతో అలా స్టెమ్ కూడా చూడండి ఎలా ఉందో. అది దానికి దీనికి డిఫరెన్స్ అది. ఇది 3 ఇయర్స్ మొక్క అండి. దీనికి కూడా ఫ్రూటింగ్ నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత చూడొచ్చు అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇంటి ముందు సైడ్కి అండి అలా అదొకటి వేసానండి ఈరోజు, ఇంటి దగ్గర నుంచి తెచ్చి నాటాను. ఇంకా ఇది ఆల్ స్పైస్ మొక్క అండి, ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. లాస్ట్ టైమే తెచ్చి ఇక్కడ పెట్టాం కదా, అది కరెక్ట్ కోళ్ళ గుడికి ఆపోజిట్లో వేపిస్తున్నానండి. అది చూడండి నాన్నతోటి వేపిస్తున్నాను. ఇంకా ఇవన్నీ నాటాలండి ఈరోజు ఫామ్ వర్క్ అంటే ఇంక ఇదే. ఇది సన్నజాజి మొక్క అండి, సన్నజాజి తీగ 4 ఇయర్స్ ప్లాంట్ అండి ఇది. అయితే మన ఇంటి దగ్గర బయట ఉండింది, అది తీసుకొచ్చి ఫామ్లో వేస్తున్నానండి. చాలామందికి డిస్టర్బెన్స్ అవుతున్నాయంట నా మొక్కలతోటి, అందుకనే తెచ్చి ఇక్కడ వేసేసాం. ఇంకా ఇది వట్టివేర్లు అండి, ఫుల్గా వానపాములు చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం వేసి ఇలా ప్లాంటింగ్ చేసాం. మీకు ఒకసారి మొత్తం అన్నీ ప్లాంటింగ్ చేశాక ఒకసారి ఫుల్ వీడియో చేసి చూపిస్తానండి ఇంటితో సహా. ఇది మొన్న ఎల్లో ఫ్లవర్, మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు కదా, అది కూడా చూడండి నేను కొమ్మ తెచ్చి చేశాను కదా. ఇది వట్టివేర్లు కింద రూట్స్ కట్ చేసి పెట్టానండి. చూడాలి, ఇవి కడిగి చూపిస్తాను మీకు ఒకసారి. దీంతో ఆయిల్ తయారు చేస్తాను నేను. రోజ్మేరీ తోటి ఇట్లా వట్టివేర్లు ఇలా వేసి అన్నీ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఒకసారి వీడియో చేసి పెడతానండి. ఈ వెట్టివేరు మొక్క నుంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు ఒకసారి ఒక వీడియో చేసి పెడతానండి. ఇంకా ఇక్కడ 2 మునగ చెట్లు ఆల్ టైమ్ మునగ లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుంచి తెప్పించినవి 5 వేసానండి. పనులు పని చేసేటప్పుడు అన్నీ పోగొట్టేశారు. ఈ 2 ఉన్నాయండి, అందుకే చాలా వరకు పని నేనే చేసుకోవాలని నాకు ఇష్టం ఉంటుందండి. ఇది కస్తూరి బెండ అనుకుంటున్నాను, చూడండి ఎలా వచ్చాయో. అదండి వీడియో చూడండి ఇలా ఉన్నాయి. ఇదేమో తమ్మకాయ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. చెమ్మకాయ తమ్మకాయ అంటారు కదా, చూడండి ఎంత ఫ్లవరింగ్. ఇంకా ఒక 10 to 15 డేస్లో వీటి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ వీడియో వరకు మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ వరకు చేసిన పని అండి. ఇంకా నాకు అలా ఒకటి నైట్ స్టే చేయడము, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించేటప్పుడు తీయడం ఎంత ఇష్టమో చూడడము, నైట్ ఉండడం కూడా అంతే ఇష్టం అండి. చూడండి నాకు నైట్ వ్యూ కూడా బాగా అంటే బాగా లైటింగ్ పెట్టామండి, లైట్లు అక్కడొకటి చాలా అంటే చెట్లు నైట్ చూస్తుంటే కూడా చాలా అందంగా ఉందండి. నాకైతే బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.